నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోన్న దివ్య ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ సుప్రసిద్ధ క్షేత్రంలో సాక్షాత్తు జ్ఞాన సరస్వతి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, మహంకాళి అమ్మవార్లు కొలువై ఉన్నారు. పరమ పావని, శాంత స్వరూపిణి, సకల విద్యల భాగ్యాన్ని కలిగించే కరుణామయి, జ్ఞాన సరస్వతి కొలువై ఉన్న సుందర ప్రశాంత క్షేత్రం బాసర. సాక్షాత్తు జ్ఞాన సరస్వతి కరుణా కటాక్ష వీక్షణాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో పవిత్ర గోదావరి నది సమీపాన ఉంది. మనం ఈరోజు ఈ సుక్షేత్రంలో వెలసిన జ్ఞాన సరస్వతి మాతను దర్శించుకుందాం. బాసర క్షేత్రాన్ని చేరుకోవటానికి దేశం నలుమూలల నుంచి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం మనోహరమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబింపచేస్తుంది. చారిత్రక పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ క్షేత్రంలో కొలువై ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారిని వ్యాస మహర్షి ప్రతిష్ఠించారని బ్రహ్మాండ పురాణం ద్వారా అవగతమవుతోంది. బాసర చేరుకునే భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని గోదావరి నదిలో స్నానాదికాలు ముగిస్తారు. బాసరకు చేరుకునే భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని పుష్కర్ ఘాట్కు చేరుకుంటారు. గోదావరి నదిలోకి దిగి ఓం శారదా మాతయే నమః అంటూ స్నానాదికాలు ముగిస్తారు. విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఘాట్ సుందర ప్రకృతి దృశ్యాలకు నిదర్శనంలా దర్శనమిస్తుంది. సరస్వతీ మాతను దర్శించుకునే భక్తులు ముందుగా ఇక్కడ స్నానాదికాలు ముగించుకుని మెట్ల పైభాగంలో కుడి చేతి వైపున ఉన్న సూర్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. అతి పురాతన ఆలయం స్థాని ఆధునికంగా నిర్మించిన ఈ ఆలయ ప్రాంగణం ప్రశాంతతను ప్రతిబింబిస్తుంది. ఆలయం ముందు భాగంలో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయంలో సుందరేశ్వర స్వామివారు లింగరూపంలో దర్శనమిస్తారు. అలనాటి రాజులు ప్రతిష్ఠించిన ఈ శివలింగం మహిమాన్వితమైందిగా చెబుతారు. సూర్యుని కిరణాలు నేరుగా శివలింగంపై పడటం వల్లే స్వామివారికి సూర్యేశ్వర స్వామి అని పేరొచ్చిందని చెబుతారు. పరమేశ గురునాథ గౌరీవర, పరమేశ గురునాథ గౌరీవర, కరుణేశ శార్దూల చర్మాంబర, కరుణేశ శార్దూల చర్మాంబర, ఓంకార రూప శ్రీ విశ్వేశ్వర.
బాసర క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఇక్ష్వాకు మహారాజు కనిష్టపుత్రుడు దండకుడు శుక్రాచార్యుడి జ్యేష్ఠపుత్రిక అరజాయను బలాత్కరించాడట. దానికి కోపించిన శుక్రాచార్యుడు దండకునికి శాపమిచ్చాడట. ఆ కారణంగా దండకుని రాజ్యమంతా సర్వనాశనమై మహారణ్యంగా మారిపోయిందిట. దండకుడు ఈ క్షేత్రాన్ని పాలించాడు కాబట్టి దండకారణ్యమని పేరు వచ్చిందని అవగతమవుతోంది. అలాగే ఇక్కడ వేదవ్యాసుడు సరస్వతీమాతను ఆరాధించాడని, సరస్వతీమాత వ్యాసుడికి ఇక్కడ సాక్షాత్కరించిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. గోదావరి నదిలో స్నానాదికాలు ముగించుకున్న భక్తులు ముందుగా జ్ఞాన సరస్వతీమాత ఆలయం ముందు భాగంలో ఉన్న వ్యాస మందిరానికి చేరుకుంటారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఎడమవైపు భాగంలో వ్యాస మందిరం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ మందిరంలో ప్రతిష్ఠితమైన వ్యాస భగవానుడి దర్శన మాత్రం చేతనే పుణ్యఫలాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఇంద్రుడు, సూర్యుడు, గణపతి, విష్ణువు, శంకరుడు తదితర దేవతలు ఇక్కడే ఈ బాసర క్షేత్రంలోనే తపమాచరించడం వల్ల ఈ క్షేత్రము అత్యంత పవిత్రమైనదని చెబుతారు. అలాగే ఇక్కడకు సమీపంలో ఉన్న పర్వత గుహలో కుమారస్వామి తపస్సు చేసినందుకు ఆ పర్వతానికి కుమారాచల పర్వతమని పేరు వచ్చింది. ఇక్కడే శ్రీ సరస్వతీమాత ఆవిర్భవించడం వల్ల దేవికి కౌమారాచల నివాసమని పేరు వచ్చింది. వ్యాస మందిరంలో వ్యాస భగవానుని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న దత్త మందిరాన్ని, అనంతరం దేవీదేవతల ఆలయాలని దర్శించుకుంటారు. వ్యాస భగవానుడి దర్శనానంతరం భక్తులు విశాలమైన ప్రాంగణం మీదుగా సరస్వతీమాత మందిరానికి చేరుకుంటారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా సుందర పూదోటలతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రధానాలయానికి ముందు భాగంలో గాలిగోపురం దర్శనమిస్తుంది. గాలిగోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధాన ద్వారం గుండా ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా ఉంటుంది. ఓం సరస్వతీ మాతయే నమః అంటూ స్మరించుకుంటూ భక్తులు ఇక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి, వేప వృక్షాలు పూర్వకాలం నాటివని, ఇవి భక్తుల మనోగతాలను తెలుసుకుని సఫలీకృతం అయ్యేట్టు దీవిస్తాయని చెప్తారు. ఈ మహావృక్షాలకు ముందు భాగంలో వివిధ దేవీదేవతల శిలా విగ్రహాలు దర్శనమిస్తాయి. కార్తీక మాసంలో ఇక్కడ మహిళా భక్తులు నిత్య దీపారాధన చేసి తరిస్తారని చెప్తారు. ఆయా వృక్షాలను దర్శించుకున్న భక్తులు అమ్మవారి ఆలయానికి సమీపంలో ఎడమ చేతి వైపున ఉన్న దత్తాత్రేయుని మందిరంలోకి ప్రవేశిస్తారు. పాలరాతితో చేయబడిన దత్తాత్రేయుని మూర్తి రూపం భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. ఈ పాలరాతి దత్తాత్రేయ విగ్రహానికి ముందు భాగంలో స్వామివారి పాదుకలు దర్శనమిస్తాయి. ఉదుంబుర వృక్షం కింద ఉన్న ఈ మందిరంలో దత్తాత్రేయుని దర్శనం మాత్రం చేతనే సర్వ కలుషితాలు శుచి అవుతాయని చెప్తారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి 100 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయానికి తూర్పు సమీపాన పాపహరిణి అనే సరోవరమున్నది. దీనికి 8 దిక్కులందు 8 తీర్థాలు కలవని చెప్తారు. ఆ కారణంగానే దీనికి అష్టతీర్థ సరోవరమని పేరు వచ్చిందని చెప్తారు. దత్త మందిరాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. దత్తాత్రేయుని దర్శనానంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం
భక్తులు వరుసలో నిలబడతారు. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను చేతబట్టుకుని పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారిని స్మరిస్తూ ముందుకి కదులుతారు. ప్రధానాలయంలో గర్భగుడికి ముందు భాగంలో ఉన్న మండపంలో అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులలో అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది. ఇక్కడ విధిగా ఉంచిన పీఠంపై అమ్మవారిని స్థాపించి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. వందలాది మంది భక్తులు ఇక్కడ అమ్మవారి గర్భగుడికి వెనక భాగంలో తమ అదృష్టం తెలుసుకోవటానికి వల్లులు పట్టుకుంటారు. బాసర క్షేత్రంలో అమ్మవారు వెలువడం వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం వ్యాస మహర్షి సరస్వతీమాతను ఆరాధించడానికి కాను గోదావరి నుంచి ఇసుకను తెచ్చి అమ్మవారి రూపంగా ఆరాధించాడట. వ్యాసుని మనోభీష్టం ప్రకారం అమ్మవారు ఇక్కడ ఈ ఇసుకలో వెలిసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు సరస్వతి అలౌకిక ఆనందానికి గురవుతారు. ఈ మండపాన్ని దాటి గర్భగుడిలోకి ప్రవేశించిన భక్తులు జ్ఞాన సరస్వతి అమ్మవారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. శారదా లలితావాణి భారతీ సుందరీ పర రమాకాళీ భగవతి చారువీణ ధరాశుభ గాయత్రీ శాంకరీ శుద్ధా మునివృంద నిషేవిత సంపత్కరీ సుధా సాధ్వి సర్వకారణ రూపిణి అంటూ భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తూ చేతులు జోడిస్తారు. అమ్మవారి విగ్రహానికి పక్కన మహాలక్ష్మి అమ్మవారి మూర్తి రూపం కూడా భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. బాసర క్షేత్రంలో వ్యాస మహర్షి తపోవనంలో దండకారణంలో తపశ్చర్య చేశారు. గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పుడు అక్కడ గోదావరి తీరంలో ఉన్న ఇసుకను తెచ్చి అమ్మవారి ఆలయంలో ఆ లింగము ఆకారంలో అక్కడ లింగం స్థాపన చేసి దాన్ని పూజ చేసేవారు. ఆ వ్యాస మహర్షి తపశ్చర్య వలన ఇసుక నుంచి ఈ సరస్వతి అమ్మవారు వెలిసినది. వాణి భారతి గైకొను హారతి వాణి భారతి గైకొను హారతి శ్రీవాగ్దేవి వందనమిదిగో శ్రీవాగ్దేవి వందనమిదిగో. అక్షరమాలాలంకృతదేవి మీనాపాణి ఓ నీలవేణి. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మక్కాజీ పటేలు అనే మహనీయుడు నిర్మించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. జ్ఞాన సరస్వతి, మహాలక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయానికి కూడా చేరుకుంటారు. మహాలక్ష్మి, సరస్వతి అమ్మవార్లను భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న మహంకాళి అమ్మవారి దర్శన భాగ్యం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు విశ్వసిస్తారు. పూర్వం ఇక్కడ ఇంద్రేశ్వరము, సూర్యేశ్వరము, వాల్మీకేశ్వరము, నారాయణేశ్వరము, గణేశ్వరము, కుమారేశ్వరము, పాపనాశేశ్వరము, వ్యాసేశ్వరము తదితర ఆలయాలుండేవని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న వ్యాస గుహకు చేరుకుంటారు.
జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి సమీపంలో కొండ మీద వ్యాసగుహ దర్శనమిస్తుంది. అటవీ ప్రాంతంలో కొండమీదున్న ఈ వ్యాసగుహను చేరుకోవటానికి భక్తులు విధిగా నిర్మించిన మెట్ల మీదుగా వ్యాసగుహకు చేరుకుంటారు. ఒకే మనిషి అతి కష్టం మీద వెళ్లగలిగే ఈ గుహలోనే వ్యాస భగవానుడికి సరస్వతీమాత సాక్షాత్కారం కలిగిందని చెబుతారు. గుహలోకి చేరుకున్న భక్తులకు సరస్వతీమాత శిలా ప్రతిమ దర్శనమిస్తుంది. ఈ ప్రతిమను దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు. రాష్ట్రంలో ఏకైక సరస్వతీ క్షేత్రంగా ఖ్యాతికెక్కిన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో అక్షరాభ్యాసాలు ఓ సంప్రదాయంగా అమ్మవారి పట్ల భక్తుల విశ్వాసాలకు నిదర్శనంగా విరాజిల్లుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసాలను చేయిస్తారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం ఓ సంప్రదాయంగా అనాదిగా వస్తోంది. ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం జరుపుకునే పిల్లల భవిష్యత్తు అమోఘంగా వెలిగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. దేశంలో అత్యంత ప్రముఖంగా నిర్వహించబడుతున్న ఈ అక్షరాభ్యాస ప్రక్రియ భక్తులలో అమ్మవారి పట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది. అక్షరాభ్యాస ప్రక్రియను ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఓ మండపంలో అమ్మవారి ప్రతిమ ఎదుట నిర్వహిస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించటం అమ్మవారి పట్ల భక్తులకున్న భక్తి విశ్వాసాల్ని ప్రస్ఫుటింపచేస్తాయి. బాసర ఆనందకరం. అలాగే భక్తులు అమ్మవారి కీర్తనలు పఠిస్తూ చేసే భజనలు భక్తులను చెత్తుతాయి. అమ్మవారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. వల్లిగా విరాజిల్లుతున్నారు. ఈ పవిత్రమైన సరస్వతి దేవాలయం కోరుకున్న కోరికలు తీరుస్తుందని పిల్లలు చదువులకి ఇక్కడ వచ్చి ఏదైనా కోరుకున్నట్టయితే వాళ్ళు విద్యాభివృద్ధులు బాగా కలుగుతాయని చెప్పి నా ఒక నమ్మకంతో ఆంధ్ర రాష్ట్ర మహారాష్ట్ర నలుమూలల నుంచి కూడా రావడం జరుగుతుంది. చాలా పవర్ఫుల్ అనే ఉద్దేశంతో దర్శనానికి వచ్చాం. సరస్వతి నమ్ముకున్న వాళ్ళు కూడా ప్రత్యేక జయం కలుగుతుంది, విద్యాభ్యాసం కలుగుతుంది. చక్కని అమ్మవారి స్తోత్రం చేయమని పేర్కొంటున్నాం. అమ్మవారి మమ్మల్ని ముందరికి నడిపిస్తుంది. అమ్మవారి కరుణా కటాక్షాలతో అజ్ఞానులైన వాళ్ళు కూడా జ్ఞానులు అవుతారని, ఎంతోమంది మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యి ఎన్నో ర్యాంక్స్ స్టేట్స్కి వెళ్ళటం అలాంటివన్నీ జరిగాయి. మాకు కూడా చాలా నమ్మకం. భారతదేశంలో మొట్టమొదటిది, చాలా పవిత్రమైన దేవస్థానము. ఇక్కడ నాకు చాలా మహిమ బాగా కనిపిస్తుంది. నేను ఎవ్రీ ఇయర్ ప్రతిసారి ఎగ్జామ్స్ ముందు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తుంటాను. విద్యాభ్యాసంలో, విద్యాభివృద్ధిలో అమ్మవారి యొక్క ఆసక్తి ఎప్పుడు ఉంటుంది. भगवान की कृपा से मुझे यहाँ से सब कुछ मिला है. पढ़ाई मिली, मुझे सर्विस मिली. माँ सरस्वती का देवस्थान वो जागृत देवस्थान है. मुझे इसका अनुभव 20 साल से, मैं लगातार 20 साल से सरस्वती विद्या देवी का दर्शन लेने के वास्ते बासरा है. భారతదేశంలో ఉన్న మహాపుణ్యక్షేత్రాల్లో బాసర దేవస్థానం ఒకటి. సరస్వతి అమ్మవారు దర్శనం కోసం భారతదేశంలో నలుమూలల నుండి భక్తులు ముఖ్యంగా అక్షరాభ్యాసం కోసం, భారతదేశంలో నలుమూలల నుండి కూడా
భక్తులు ఇచ్చేస్తున్నారు.